ఎప్పుడైనా మనం కామన్గా కలిసినప్పుడు నాగార్జున చిరంజీవి గారు కలిసినప్పుడు కూడా చిరంజీవి నాగార్జునతో అదే అంటాడు, ఎన్ని సినిమాలు చేసినా సరే నీ ఒక్క అన్నమయ్య చాలు నీకు. కరెక్ట్. I remember all the heroes when we sit together, we discuss మనం ఎన్ని ఫైట్స్ చేసినా నాగ్గాడు ఒక్క చైనాలో లాగితే మొత్తం కొట్టేశాడని. See, that was the kind of feel Nag gave in that film. హాకీ స్టిక్ వచ్చింది బాబు బయటికి హాకీ స్టిక్ ఏంటన్నా, శివాలో హాకీ స్టిక్ లే కదండి అంటాడు ఆయన. పిక్చర్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అన్నమయ్య, రామదాస్, నేను అసలు షాక్. అంటే అది మరి అదేంటంటారు, అది ఎమోషనా, సినిమానా, లేకపోతే అది వేరా? మీరు అది క్రియేషన్ అనాలేమో మరి. హలో బ్రదర్ లాంటి సినిమా చూసిన, గీతాంజలి లాంటి సినిమా చూసిన, మనం మంచి సినిమా తీసి అక్కడ పెడితే చూస్తారు. ఏంటి అంటే నేను మెడ్రాస్లోనే ఉండేవాడిని కదా, ఆ టైంలో ఈవెన్ శివ చూసారు, అట్లా గీతాంజలి చూసారు. మహేష్ నిన్న నాకు ఫోన్ చేసి ఒక 20 నిమిషాలు మాట్లాడాడు. వాట్ ఈస్ దిస్ నా ఫెంటాస్టిక్, అంత ఇన్స్పైర్ అయ్యాడు మహేష్. నాగార్జున గారు నిజంగా అదృష్టం అమ్మా. ఆ జనరేషన్ లో అందరూ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఆయనకి అన్నమయ్య రావడం, శ్రీరామ్ దాస్ రావడం, ప్లస్ బాబాగా చేయడం, ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం. ఈ సినిమా తీసిన తర్వాత మళ్ళీ మన మొదటిగా అంటే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తున్నారు ఆయన్ని. అది ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ద ఇండియన్ హిస్టరీ. శివ, నాగార్జున గారు, శివ ఆర్ ఇన్సెపరబుల్. ఎప్పుడు మా ఫిల్మ్ సర్కిల్స్ లో కానీ ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు, అంటే హీరోస్ హూ అచీవ్ సూపర్ స్టార్డమ్ అన్నప్పుడు వెరీ ఫ్యూ ఫిల్మ్స్ ఆర్ సెడ్ అస్ టైమ్లెస్ ఫిల్మ్స్. అంటే ఎన్ని తరాలు వచ్చినా ఆ సినిమాలు గుర్తుండిపోతాయని. అలా నాకు తెలిసి మన దగ్గర నాగార్జున గారికి ఒక్కరికే ఒక గీతాంజలి, ఒక శివ, ఒక అన్నమయ్య, ఒక రామదాస్ అని నేను అనుకుంటాను. శివాలో మీరు కాకపోతే మీ